హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ప్రీతి గెలాక్సీ మోడల్ మిక్సర్ గ్రైండర్ జారు ఈ పీవీసీ బేస్ అనేది డ్యామేజ్ కావడం జరిగింది. కప్లరు షాఫ్ట్ బుష్ కూడా పోవడం జరిగింది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుష్ కూడా పోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ షాఫ్ట్ కూడా పోవడం జరిగింది. చూడండి, రెస్ట్ రావడం జరిగింది. ఈ వీడియోలో చూపెట్టినట్టుగా లోపల 3 స్క్రూలు ఉన్నాయి కదా, అది అనేది ఓపెన్ చేస్తే మనకు కింద పీవీసీ సెట్ మొత్తం రావడం జరుగుతుంది. బుష్ ప్లేటును పీవీసీ సెట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, స్క్రూలు ఈ పైన ఉన్న రబ్బర్ కూడా తీసుకుంటే కింద మనకు బుష్ ప్లేట్ అయితే రావడం జరిగింది. ఈ పీవీసీ బేస్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది కదా. చూడండి, ఈ బుష్ అనేది కూడా మనం తీసేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని కొత్త పీవీసీ బేస్ అనేది మనం తీసేసుకోవాలి. ఇది కొత్తది. సేమ్ అదేవిధంగా సేమ్ మోడల్ తీసుకోవాలి. ఇది వచ్చేసి సమోసా మోడల్ ఉన్నది చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని దానిపైన మన రబ్బర్ తీసాం కదా, అదే రబ్బర్ పెట్టేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. లేకపోతే మనకు వాటర్ లీక్ అయ్యే అవకాశం వస్తుంది గ్యాప్ ఉండి. చూడండి, కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని మళ్ళీ జారు కూడా అదే విధంగా పెట్టేసుకొని లోపల 3 స్క్రూలు ఫిట్ చేసేసుకోవాలి. ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి, అయితే వాటర్ అనేది మనకు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకున్నాక మనం బుష్ అయితే మార్చుకోవాలి. దీనికి వచ్చేసి 3 లాకలు అయితే ఉండడం జరిగింది. చూడండి, రెగ్యులర్గా చాలా మోడల్స్కు 2 లాక్లే ఉండడం జరుగుతుంది కింద పీవీసీ సెట్కు. కప్లరు సెట్ అన్నది కూడా మార్చుకోవాలి. నెక్స్ట్ మనం బుష్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా సపోర్ట్ అనేది పెట్టుకొని పైనుంచి బుష్ యొక్క సైజ్ అనేది షాఫ్ట్ తీసుకొని కొట్టేసుకుంటే బుష్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసి పాత బుష్. కొత్త బుష్ కూడా మనం తీసేసుకొని పాత బుష్ ఏ విధంగా తీసామో కొత్త బుష్ కూడా అదే విధంగా కొట్టేసుకోవాలి. మనం బుష్ అనేది ఫిక్స్ చేసుకున్నాక హైట్ అనేది కింద పైన కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవాలి. హైట్ కరెక్ట్ లేకపోతే లోపల బ్లేడ్లు సైడ్లకు తాకి లేదా కింద తాకే అవకాశం ఉంటుంది. మనకు కొంచెం బుష్ ఎక్కువ రావడం జరిగింది లోపల సైడ్, మళ్ళీ కిందికి అనేది సెట్ చేసుకోవాలి. వచ్చేసి షాఫ్ట్ బ్లేడు, దీనికి వచ్చేసి వెల్లింగ్ అయితే ఉండడం జరిగింది. మనం ఇది కంప్లీట్గా తీసేసి సపరేట్గా బ్లేడు షాఫ్ట్ పైన నట్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, కప్లర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. మనం పాత బుష్ అనేది సైజు కరెక్ట్ షాఫ్ట్ ఉందా అన్నది చూసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం ఉండదు, 1 వాచర్ 2 వాచర్, మరీ ఎక్కువ ఉండకూడదు. చూడండి, మళ్ళీ బ్లేడ్ కూడా షాఫ్ట్ అనేది సైజ్ కరెక్ట్ ఉందా లేదనేది ఈ విధంగా చూసుకోవాలి. ఈ హోల్ కరెక్ట్ చూసుకొని పైన ఉన్న నట్ అనేది కరెక్ట్ టైట్ చేసుకోవాలి. నట్టు కరెక్ట్ టైట్ చేసుకోకపోతే ఈ సైడ్ హోల్ అనేది లూజ్ అయిపోయి మనకు మిక్సీ యొక్క బ్లేడ్ రన్నింగ్ అయ్యి షాఫ్ట్ అయితే తిరగక లోపల రౌండ్ కావడం జరుగుతుంది. ఈ నట్ అనేది మనం ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. ప్రతి ఒక్క షాఫ్ట్కి కానీ బ్లేడ్కి కానీ లూజ్ అయిపోయి మనకు కింద షాఫ్ట్ తిరిగితే కానీ బ్లేడ్ అయితే తిరగడం జరగదు. మనం బ్లేడ్ లోపల పెట్టుకున్నాక సైజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, మనకు బ్లేడ్ అయితే కింద తాకే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా కటింగ్ బ్లేడ్ తోటి 2 సైడ్ల కొంచెం పైకి అనేది లేపేసుకొని సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకొని కప్లర్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ మనం ఒకసారి కంప్లీట్గా మిక్సీ జార్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం నెక్స్ట్ వచ్చేసి పాత పీవీసీ సెట్టు బ్లేడు షాఫ్టు బుష్ అయితే మార్చడం జరిగింది. కింద కప్లర్ కూడా మార్చడం జరిగింది డ్యామేజ్ అయ్యి. ఈ విధంగా మనకు 3 లాక్లు అయితే ఉండడం జరిగింది. చూడండి, మనం మిక్సర్ కూడా ఒకసారి పెట్టి ఆన్ చేసి చెక్ చేసి చూసుకుందాం. చూడండి, మనకు బుష్లు పోతే సౌండ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది జార్స్కు. ఈ విధంగా బుష్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ జార్ కంప్లీట్.